గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. జీబీఎస్ వైరస్పై స్పందించిన కేజీ సూపరింటెండెంట్. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నందు కేజీ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ జీబీఎస్ వైరస్పై స్పందిస్తూ ఈ వైరస్పై అవగాహన కల్పిస్తూ జీబీఎస్ వైరస్తో ఎలాంటి ప్రమాదం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉండే ఒక వ్యాధి గురించి చాలామందికి అపోహలు ఉన్నాయి. అది గులెన్ బెర్రీ సిండ్రోమ్ అని ఇప్పుడు మనకి అన్ని ఛానల్స్లోనూ ఇది రావడం అనేది జరుగుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇది ఒకరి నుంచి ఒకరికి సోకి ఇంకొకరికి వస్తుందేమో, కరోనా వైరస్ ఎలాగైతే వ్యాప్తి చెందుతుంది ఇది అలా వ్యాప్తి చెందుతుందేమో అని భయభ్రాంతులతో ఉన్నారు. నిజానికి ఇది అంటువ్యాధి కాదు. ఇది ఉన్న వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లము లేదు. సో 2 లక్షల మందిలో ఇద్దరికి వస్తుంది అంటే దీని పర్సంటేజ్ మీరు రొటీన్గా వచ్చే జబ్బుల కంటే చాలా తక్కువ. సో ఇటువంటి వ్యాధి కోసం మనం ఎక్కువగా ఇది ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆన్ యావరేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మనకి ఇప్పుడు కేసులు ఉంటాయి. ఇది ఇప్పుడు నుంచే కాదు, నేను ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన దగ్గర నుంచి ఇదే కాలేజ్లో నేను ఎంబీబీఎస్ చదివాను. ఇదే కాలేజ్లో నేను అంటే 40 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనకి ఇదంతా ఇవన్నీ ఉన్నాయి. సో అప్పుడు కూడా మేము దీనికి ట్రీట్మెంట్ ఇవన్నీ మేము ఇవ్వడం అనేది జరిగింది. అన్నీ సక్రమంగానే జరుగుతుంది. సో ప్రతి డిసీజ్లోనూ ఎంతో కొంత పర్సంటేజ్ మార్బిడిటీ, మార్టాలిటీ అని 2 ఉంటాయి. మార్బిడిటీ అంటే మనకి జబ్బు వచ్చిన తర్వాత దాని యొక్క అవలక్షణాలు కొంత ఉండిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వచ్చిన తర్వాత పెరాలసిస్, ఒక కాలు చేయి పడిపోయిన తర్వాత కొంతమందిలో పూర్తిగా రికవర్ అవుతుంది, కొంతమందిలో పూర్తిగా రికవర్ అవ్వదు. ఆ రికవర్ అవ్వకుండా ఆ వంకర దీంతో ఉండిపోతారు. సో దాన్ని మార్బిడిటీ అంటాం. మార్టాలిటీ అంటే ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత కొంతమంది చనిపోతారు, మార్టాలిటీ అంటాం. ఈ మార్టాలిటీ పర్సంటేజ్ తక్కువగానే ఉంటుంది, ఎప్పుడు ఎక్కువగా ఉండదు. దీని గురించి ప్రజలు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ మార్టాలిటీ ఎప్పుడు వస్తుంది మనకి? ఇప్పుడు మనం ఒక 90 కేసులు 100 కేసులు ఈ గులెన్ బెర్రీ సిండ్రోమ్ అనుకోండి, దీంట్లో మార్టాలిటీ ఒక 2 మాత్రమే చనిపోతారు 100 మందిలో. అంటే 98% ఆఫ్ ద పీపుల్ మనకి రికవర్ అవుతున్నారు. మనం చూడాల్సింది 98% ఆఫ్ ద పీపుల్ రికవర్ అవుతున్నారు అనేది మనం చూడాలి. 2 చనిపోవడం అనేది అది సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ బట్టి, అది ఎంత ఎక్కువగా ఉందనే దాన్ని బట్టి అది డిపెండ్ అవుతుంది. దీనికి గవర్నమెంట్ కూడా చక్కగా ఇమ్మీడియట్గా సత్వరమే దాని గురించి మందులు రెగ్యులర్గా పర్యవేక్షించి ప్రజల ప్రాణాలు కాపాడడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చి అవన్నీ చూడడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే మమ్మల్ని డేటా అడుగుతున్నారు, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయా లేదా అనేది మనం చూస్తున్నారు. నేను కూడా ఎవ్రీడే ఇప్పుడు రౌండ్స్కి వెళ్తున్నాను, మీరు వచ్చారు. సో ఎవ్రీడే నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ రౌండ్స్కి వెళ్ళి ఒకసారి పేషెంట్ ఎట్లా ఉన్నారని మొత్తం అందరినీ నేను చూడడం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా నాకు అలవాటు. ఏ బ్యాడ్ కేసు ఉన్నా నేను వెళ్ళి ముందు చూస్తాను, అది చూసి వస్తాను. సో ఇట్లాగా మనకి ఇది జరిగేది. ప్రజలు ఒక అపోహన అయితే తొలగిపోవాలి దీని గురించి. సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి నుంచి ఒకరికి సోకదు. సో ఎందుకు వస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు. పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంతకుముందు డయేరియాతో బాధపడినా కానీ, దగ్గు జలుబుతో బాధపడినా కానీ, అవి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అది వస్తే దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కొంత దెబ్బతింటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని మన నాడీ వ్యవస్థ మీద ఒక పొర ఉంటుంది, అది మైలిన్ షీత్ అంటాం. ఆ మైలిన్ షీత్ చాలా ఇంపార్టెంట్, మనకి ఎలక్ట్రిసిటీ లాగా పాస్ అవడానికి అది ఉపయోగపడుతుంది. ఆ మైలిన్ షీత్ మీద ఈ ప్రభావం పడి ఆ నరాలు కొద్దిగా చచ్చుపడుతున్నాయి. దానివల్ల మనకి పెరాలసిస్ లాగా మనకు రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక కాలు దగ్గర కాలు కలపడం కష్టంగా ఉన్నా అలా గ్రాడ్యువల్గా అది ప్రోగ్రెస్ అవుతుంది. అది ప్రోగ్రెస్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటాం. ప్రజల అప్రమత్తతో ప్రీవియస్గా ఏదైనా ఫీవర్ కానీ, డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ, జలుబు దగ్గులతో కానీ ఏదైనా బాధపడితే
వాళ్ళు జాగ్రత్తగా దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఆ తర్వాత ఏమన్నా ప్రాబ్లం అది తగ్గిపోయిన తర్వాత ఏమన్నా వీక్నెస్ లాగా కాళ్ళు చేతుల్లో ఏమన్నా వీక్నెస్ లాగా అనిపిస్తే ఇమ్మీడియట్గా వచ్చి డాక్టర్ని సంప్రదించాలి. సో ఇలాగే ఇవి వచ్చిన ఒక 100 మందిలో ఇద్దరికే ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. అది కూడా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అంటే జలుబు దగ్గు వచ్చిన వెంటనే ఇదేదో వచ్చేస్తుందేమో అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అలాగే జలుబు దగ్గు ప్లస్ ఈ డయేరియా ఇవన్నీ ఉన్న 100 మందిలో ఇద్దరికే వస్తుంది. ఆ ఇద్దరు హాస్పిటల్ని సంప్రదించుకోగలిగితే అది సరిపోతుంది. ఇట్లాగే మనకి ఇప్పుడు కేజీహెచ్లో మనకు ఒక 7 కేసులు ఉన్నాయి. కేసులన్నీ స్టేబుల్గానే ఉన్నాయి రైట్ నౌ. సో వీళ్ళందరినీ ఇప్పుడు రౌండ్ చేసి ఇప్పుడు చూసి ఇదంతా చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది ఏంటనేది. మనకి మందులు కూడా ఉన్నాయి. మందులు లేని కొరత అయితే ఏం లేదు. మందులు శుభ్రంగా మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఉన్నవే ఇంకా వేరే హాస్పిటల్ కూడా ఇప్పుడు మనం పంపించాం. సో మందులు రిజర్వ్గానే నేను ఉంచుకోవడం అనేది జరిగింది. సో దీని గురించి ప్రజల్లో ముఖ్యంగా అందరికీ ఈ అపోహ తొలగిపోవాలి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. ఎర్లీగా కన్సల్ట్ చేయండి. ఎర్లీగా కన్సల్ట్ చేస్తే ఇది పూర్తిగా నయమవుతుంది. కంగారు లేదు. రేరుగా 100 మందిలో ఇద్దరికి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందికి ఒక్కొక్కసారి ప్రాణహాని కూడా ఉండొచ్చు. ఇది జబ్బు తాలూకా లక్షణం అంతే. అది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేటప్పుడు మాత్రం ఎక్కువగా ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 98% ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, స్లోగానే స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ అయ్యేటప్పుడు కంపల్సరీ మనకు వెంటిలేటర్స్ ఉండాలి. ఎందుకంటే రెస్పిరేటరీ పెరాలసిస్ వస్తుంది. ఈ రెస్పిరేటరీ పెరాలసిస్ వచ్చేటప్పుడు మనకు వెంటిలేటర్లు అవసరం ఉంటుంది. సో మన దగ్గర వెంటిలేటర్లు చక్కగా ఉన్నాయి. పేషెంట్లు వచ్చినా అటువంటి ప్రాబ్లంకి వెళ్ళినా మనం వెంటిలేటర్ సహాయం డెఫినెట్గా మన దగ్గర ఐసీయూలో అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. సో దీనికి ప్రజలు ఏమి కంగారు పడకుండా ఇటువంటివి ఏమొచ్చినా అన్నీ చూసుకోవడానికి మా డాక్టర్లు, మీది ఏది ప్రాబ్లం ఉన్నా నా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎనీ టైం ప్రజలు వచ్చి నాకు కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా నేను వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసే బాధ్యత నాది. సో థ్యాంక్ యూ. ఈ మెసేజ్ని కంపల్సరీ ప్రజల్లోకి మీరు తీసుకెళ్తున్నందుకు మీకు అభినందనలు. బాగుండాల్సింది, ఫ్యామిలీ మెంబర్స్ బాగుంటే మీరు బాగుంటారు. సరే ఒకసారి చూడండి. ఓకే, అందరూ మనలాగా పనిచేసే వాళ్ళు కూడా మనుషులు. నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నట్టే ఆల్సో ఎంప్లాయీస్, వాళ్ళకి నిద్ర వస్తుంది, వాళ్ళకి ఆకలిస్తుంది, వాళ్ళకి విసుగు వస్తుంది. సో ఇవన్నీ కామన్ హ్యూమన్ టెండెన్సీ. సో ఫర్ దట్ రీజన్ వీ కెనాట్ బ్లేమ్ సంబడి. సో అక్కడ మీరు చెప్పేటప్పుడు వాళ్ళ రిసెప్షన్ వేరేగా ఉంటుంది. యాజ్ ఏ హ్యాపీగా నేను మాట్లాడేటప్పుడు వాళ్ళ రిసెప్షన్ డెఫినెట్గా వేరేగా ఉంటుంది. అంటే వాళ్ళకి అది తెలియకపోవచ్చు. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఒక పర్సన్ తెలియనప్పుడు మనం తెలియని వ్యక్తిలాగే మాట్లాడతాం, కానీ అది తెలిసిన వ్యక్తిలాగా మనం మాట్లాడతాం. అందరూ వచ్చి నాకు కంగారు పడడం ఒకటే కాదు. నేనేమంటానంటే ఎవ్రీ కాల్ వై ఐ రిసీవ్, వై ఐ వాంట్ టు టాక్ అంటానంటే, నేను 2-3 ఇన్సిడెంట్లు నేను చూశాను. 2-3 ఇన్సిడెంట్లో నేను మీటింగ్లో ఉండి ఫోన్ ఎత్తాను. జస్ట్ బికాజ్ నేను మీటింగ్లో ఉండడం వల్ల ఐ కెనాట్ లిఫ్ట్ దట్ ఫోన్. ఆ టైంలో నేను ఇచ్చే సజెషన్ ఒక ప్రాణాన్ని కాపాడగలిగాను. ఎందుకంటే ఆ డిసీజ్ని ట్రీట్ చేయగలిగే డాక్టర్ పేరు నాకు తెలుసు, మిగతా ఆవిడకి తెలియదు. ఇట్ ఓన్లీ ఆ రైట్ పర్సన్ నేను చెప్పగలిగి ఉండేవాడు. నేను తర్వాత చూసుకొని 2 hours తర్వాత మీటింగ్ అంతా అయిపోయాక ఫోన్ నెంబర్లు అన్నీ చూసుకొని నేను కాల్ బ్యాక్ చేస్తాను. మీరు ఎప్పుడన్నా మీరు ట్రై చేయొచ్చు. నాకు కాల్ చేసిన తర్వాత ఇఫ్ ఐ am unable to lift it, again I will call back. సిగ్నల్స్ అన్నీ చూసుకొని 1 by 1 అన్నీ కాల్ చేస్తాను. ఈవెన్ మిడ్ నైట్ వచ్చినా ఏ టైం అయినా. సో నాకు వీకెండ్స్ రాత్రి 1 గంటకి 2కి చేస్తాను కూడా. నేను అప్పుడు నిద్రలో ఉన్నాను.
నేను ఎంతకాలం లేదు నాకు తెలియదు. నాకు నెలకు ఉన్నంత వరకు నేను లిఫ్ట్ చేస్తాను. డీప్ స్లీప్లో ఉంటే మనకు కూడా అవ్వదు. తెలియనప్పుడు మళ్ళీ మార్నింగ్ లేచిన వెంటనే మళ్ళీ కాల్ చేస్తాను. లేచిన వెంటనే మళ్ళీ 1 by 1 లిస్ట్ రాసుకొని ఒక్కొక్కరికి కాల్ చేస్తాను. కాల్ చేసి ఏంటి మీ ఇష్యూ ఏంటి చెప్పండి, సాల్వ్ అయిందా లేదా, రాత్రి కాల్ చేశారా, ఐఎమ్ సారీ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు లిఫ్ట్ దట్ ఫోన్. సో దాంతో ఏమవుతుందంటే పబ్లిక్కి ఒక్కరిని సేవ్ చేసినా దట్ ఈజ్ లైఫ్. దిస్ ఈజ్ వాట్ మై మోటో. నేను ఒక్కడికి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఫ్యామిలీకి ఎంత నష్టం జరగచ్చో నాకు తెలియదు. వాస్తవం ఏం జరుగుతుందో తెలియదు ఆ ఫ్యామిలీకి. ఈరోజు ఒక కేసు వచ్చింది, యూనివర్సిటీలో ప్రాబ్లం ఉందని చెప్పిన అది పేపర్లో వేసారు, కలెక్టర్ వరకు వెళ్ళింది. నాకేమీ అయ్యో సర్జన్. సో నేను ఉదయం నుంచి 9 నుంచి సాయంత్రం 5 వరకు ఈ రూమర్స్ అన్నిటిపైన మీరు ఏమైనా మెసేజ్ ఏ రూమర్స్ మార్నింగ్ కూడా ఎవరో ప్రశ్న పెడతాం అప్పుడు డీటెయిల్స్ ఆ అమ్మాయికి నేను మార్నింగ్ అంతా పిలిపించి నేను మాట్లాడాను. చాలా ఉన్నాయి. అంటే రోజులో అది వాస్తవం కావచ్చు, గొడవల ప్రయత్నం కావచ్చు, వాస్తవం మీరు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా ఉన్నాయో మాకు తెలుసు. వాస్తవం అయితే అది మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయట